ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి. నా పేరు రాజు అండి. నేను మిమ్మల్ని సంవత్సరం కాలంగా ఫాలో చేస్తున్నారు. ఆ, ఆ, ఆ. కానీ 6 నెలలుగా లవ్ కూడా చేస్తున్నాను. లైఫ్ టైం ఈ లవ్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రేమిస్తారా అని అడగాల్సిన చోట పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. అక్కడే మీరెంత స్వచ్ఛంగా నా గురించి ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది రాజు. కానీ నేను ఒక అనాథని, ఆశ్రమంలో పెరిగాను. టైలరింగ్ నేర్చుకుని నా జీవితానికి ఒక దారిని వెతుక్కునే దిశగా వెళ్తున్నాను. దయచేసి ఇలా ఒంటరిగా బ్రతకనివ్వండి. తోడుగా వస్తాను. దారి వెతుక్కునే దిశగా వెళ్తున్నాను అంటున్నారు కదా. ధైర్యంగా వెళ్ళండి. లక్ష్యం వరకు చేరండి. మీతో నేనుంటాను. సంవత్సర కాలంగా మీరు నాకు తెలుసు. కానీ 6 నెలలుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే మొదటి 6 నెలల్లో నేను ప్రయత్నం చేసింది మిమ్మల్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. మా కుటుంబ గౌరవం కాపాడే కోడలు రాక కోసం మా ఇంటి గడప ఎదురు చూస్తుందండి. ఆనంద భైరవికి తప్ప మరొకరికి కోడలుగా ఆ స్థాయి స్థానం లేదు అని నా మనసు కనిపిస్తుంది. కాబట్టి ఆ క్షణాన నీ మీద నాకు ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ ఈ ఊపిరితో పాటే పోతుంది. కానీ నేనొక అనాథని కాదు, నా కుటుంబ గౌరవానికి, ప్రతిష్టకి పునాదివి.
ఏంటిది? శ్రీవారి కోసం ఈ శ్రీమతి చేసిన డెకరేషన్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఏంటి నచ్చలేదా? నచ్చదు కూడా. అయినా ఎందుకు చేసావు ఇదంతా? అబ్బా ఏమీ తెలియనట్టు. మంచం మీద పువ్వులు ఎందుకు చల్లుతారో మీకు తెలీదా? తెలియకే అడుగుతున్నాను. పైన పళ్ళేంటి, కింద పూలేంటి, పక్కన చెట్లేంటి, చెట్ల మీద జల్లేంటి? ఏం లేదండి, మన శోభనం కొంచెం కొత్తగా జరుపుకుందామని. ఏంటి శోభనమా? అవునండి, పొద్దున్న మనకి పెళ్ళయింది కదా, అందుకే రాత్రికి ఇలా శోభనానికి ఏర్పాటు చేశాను. ఎవరిని అడిగి చేసావు ఇదంతా? ఎవరిని అడగడం ఏంటండి? పంతులు గారిని అడిగాను. ఆయన దివ్యమైన ముహూర్తం ఉంది అంటేను ఏర్పాటు చేశాను. రండి, ముహూర్తం దాటిపోతుంది. ఏయ్, వదులు. అయితే నువ్వు ఒక్కదానివి చేసుకో శోభనం. నేను ఒక్కదాన్ని శోభనం ఎలా చేసుకుంటానండి? ఇద్దరు కలిస్తేనే కదా అది శోభనం అవుతుంది. అది ఎప్పటికీ జరగదు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. అలాంటిది ఫస్ట్ నైట్ ఎలా చేసుకుంటాననుకున్నావు? ఇష్టం లేదు అంటూనే ఈ రోజు నా మెళ్ళో తాళి కట్టారు కదా, అలాగే ఈ విషయంలో కూడా మనసు మార్చుకుంటారు. మార్చుకోను, అస్సలు మార్చుకోను. టెంప్ట్ చేస్తే కరిగిపోవడానికి నేను అందరి మగాళ్ళంటోని కాదు. పగటి కలను మానేసి పడుకో. ఆ, నన్ను పడుకోమని మీరెక్కడికి వెళ్తున్నారు? నీతో కలిసి పడుకోవడం ఇష్టం లేక కింద పడుకుంటున్నా. హమ్, ఏయ్, నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి? మరి ఇంకెక్కడ పడుకోవాలి? ఇందాకే చెప్పాను కదా, శివపార్వతుల్లాగా ఆ సీతారాముల్లా ఉంటానని. శ్రీవారి అడుగు జాడల్లో నడుచుకోవడం శ్రీమతిగా నా బాధ్యత అండి. అందుకే మీరెక్కడికి వెళితే నేను అక్కడికే వస్తాను. ఏంటే జిడ్డులా తగులుకున్నావు? తాళి కట్టారు కదండి, తప్పదు.